గులాబీ బాయ్స్ అపాయింట్మెంట్ ఇస్తున్నారా? మహబూబ్ నగర్ నేతలు కేసీఆర్ ని కలవడంతో కాంగ్రెస్ లో కలవరం మొదలైందా? ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవునని సమాధానం వినిపిస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాలను టీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా మలుచుకుంటోంది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరికి వారుగా గ్రూపులు నడుపుతున్నారు. ఒక గ్రూప్ అంటే మరో గ్రూప్కు అస్సలు పడటం లేదన్నది అనేకసార్లు బయటపడింది. ఉత్తమ్ నాయకత్వాన్ని వ్యతిరేకించేవారు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. కారెక్కేందుకు ప్లాన్ రెడీ అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సాక్షిగా కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఎస్సీ ఎస్టీ నిధుల కేటాయింపుపై చర్చ సందర్భంగా తనకు మైక్ ఇవ్వలేదంటూ సంపత్ కుమార్ రాజీనామా చేస్తానంటూ అలిగారు. అసలు విషయాన్ని గాలికొదిలేసి సంపత్ కుమార్ను బుజ్జగించాల్సి వచ్చింది. మాజీ మంత్రి డీకే అరుణ, ఎంపీ నంది ఎల్లయ్య ముఖ్యమంత్రిని అపాయింట్మెంట్ అడగడంతో కేసీఆర్ వెంటనే ఇచ్చేశారు. మహబూబ్నగర్లో ప్రాజెక్టుల పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు సీఎం కేసీఆర్ ఎత్తులు వేస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి గారిని మేము కలిసింది కేవలం మా గౌరవ ఎంపీ గారు నంది ఎల్లయ్య గారి నాయకత్వంలో. నంది ఎల్లయ్య గారు కేంద్రానికి సంబంధించినటువంటి అంటే కేంద్రానికి సెంట్రల్ సబ్జెక్ట్ అయినటువంటి రైల్వేస్కి సంబంధించి గద్వాల మాచర్ల రైల్వే లైన్ ఏదైతుందో దానికోసం వెళ్ళినాము. ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం ముఖ్యమంత్రి గారిని కానివ్వండి, ప్రధానమంత్రి గారిని కానివ్వండి, ముఖ్యమంత్రి రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి, ఒక్క టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి కాదు. ప్రధానమంత్రి గారు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రధానమంత్రి, కానీ ఒక పార్టీకి ప్రధానమంత్రి కాదు. కాబట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్ లో మేము నిన్న ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. అయితే పార్టీలతో సంబంధం లేకుండా పాలమూరు అభివృద్ధికి అనుసరించవలసిన వ్యూహాలపై కాంగ్రెస్ నేతలతో సీఎం చర్చించారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఏ పార్టీ శాసనసభ్యుడైనా ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చినప్పుడు వారి సమస్యల పరిష్కారం కోసం తరతమ భేదం లేకుండా అనేక సందర్భాల్లో ఆ ప్రాంతం అభివృద్ధి జరగాలని చెప్పేసి మాట్లాడినటువంటి సంఘటనలు ఉన్నాయి. దాంట్లో భాగమే మొన్న ఉగాది రోజు శాసనసభ్యులు వచ్చినప్పుడు కూడా అనేక విషయాలు చర్చకు వచ్చినాయి. బయటకు వచ్చిన తర్వాత చిల్లర రాజకీయంగా కేవలం రాజకీయాల కోసమే మనం ఉన్నాము అన్నట్టుగా మాట్లాడడం అనేటువంటిది నిజానికి ఖండించాల్సినటువంటి విషయం. టీఆర్ఎస్ ఆవిర్భావం రోజున కీలక పరిణామాలు జరుగుతాయని కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.